ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా? ఇదిగో కలుపుతున్నాను, పచ్చడి కలుపుతున్నాను. ఇదిగో అది వేసేసాను. ఏం వేసాను? ఆవపిండి, పిండి వేసేసాను. ఇప్పుడు కొంచెం ఆవపిండి ఎక్కువ అంటే ఒక 50 గ్రాములు వేసుంటా. కారం వేసాను, మళ్ళీ కారం వేస్తున్నాను. సరిపోదు కారం, అందుకని కారం కొంచెం వేస్తున్నాను. ఇది కొంచెం కలర్ ఉంది, ఒక చేతితో పోను పట్టుకోవడం, ఒక చేతితో వేయడం, అందుకనమాట. చూసారా? ఇది ఇలా కలుపుకుంటే బాగుంటుంది అన్నమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయలేదు, ఇంకా వేస్తాం. ఇప్పుడు కారము ఆవాల పిండి వేసాను. ఆవాలు మసాలా అన్నీ కలిపి చేసిన మసాలా వేసాను అన్నమాట. కలుపుతున్నాను ఇలా, చూసారా? ఇది మళ్ళీ ప్రత్యేకంగా మనం ఇందులో ఎల్లుల్లిపాయలు వేసుకో అవసరం లేదు. ఇది ఉంది కదా, ఈ పోపు ఉంది కదా, ఈ పోపు మనం ఇందులో వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకే, చూస్తున్నారు కదా? ఇది ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పెద్ద వేడి లేదు కాబట్టి, చల్లగానే ఉంది కాబట్టి నిమ్మకాయ రసం చూసారా? మీకు చూపించాను కదా కప్పు అని. ఈ పచ్చడికి ఈ క్వాంటిటీ సరిపోద్ది, చూసుకుని వేసుకుందాం. అది చూసారా? పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇదిగో ఇలా కలుపుకోవాలన్నమాట. ఇది మగ్గే కొలది టేస్ట్ బాగుంటుంది. రొయ్యి పెద్దది కాబట్టి బాగుంటుంది అన్నమాట. చూసారా? రొయ్యి ఆవకాయ ఇదనమాట. మీకు ఇలా చేసి పెడతాను, రండి. మీరు అన్నీ తెచ్చుకొని నేను చేసి ఇచ్చినందుకు నాకు డబ్బులు ఇవ్వండి, సరిపోద్ది. ఓకే, మీరు అన్నీ తెచ్చుకోండి, మీ ఐటమ్స్ అన్నీ మీరు తెచ్చుకోండి, నేను ఇలా చేసి పెడతాను మీకు. ఓకే ఫ్రెండ్స్, మీకు కావాలంటే నాకు ఏంటంటారు చెప్పండి. నా వాట్సాప్ నెంబరు తెలుసు కదా మీకు? తెలుసా? చెప్పాలా? నాకు తెలీదు. అవన్నీ మా అబ్బాయిని మా అమ్మాయిని అడిగి నేను చెప్తాను మీకు. ఉప్పు చూసుకుందాం. ఉప్పు అయితే పడుతుంది, కారం వచ్చి సరిపోయింది, ఉప్పు పడుతుంది. ఓకే, అంటే నేను అంచనాక వేసుకుంటున్నాను, నాకు అంచనా తెలిసిపోతుందండి, అందుకని నేను అంచనాక వేసుకుంటున్నాను. అది కొలతలు వేస్తారు, నాకు అంచనా తెలిసిపోతుంది, అందుకని అలా వేస్తున్నాను అన్నమాట. పచ్చడి మాత్రం అమోఘంగా ఉందండి, చాలా బాగుంది. ఇది మళ్ళీ 3 రోజులు కలిపోవాలి, 4 రోజులు కలిపోవాలి, ఏం అవసరం లేదు. అంత పర్ఫెక్ట్ ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇది ఒక్కసారి కలిపి పెట్టేసుకోవాలి. ఈ కాస్త నిమ్మకాయ కూడా పడుతుంది, వేసేద్దాం. ఒకవేళ కారం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు కారం. నిన్న ఉసిరికాయలకి తెప్పించాను కారం, అది అందుకని. చూసారా? బాగుందా? యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారా? ఇంతకుముందు చిన్న ఆవకాయ పచ్చడి పెట్టాను, పెద్ద ఆవకాయ పచ్చడి పెట్టాను. ఇదిగో మీకు ఇలాగా ఉసిరికాయ పచ్చడి, రొయ్యల పచ్చళ్ళు, అల్లం పచ్చడి పెడతాను, టమాటా పచ్చళ్ళు పెడతాను, ప్రతి పచ్చళ్ళు పెడతాను. క్వాంటిటీగా చూసుకొని నాకు అంచనా ప్రకారంగా, మా అమ్మగారు అంచనా ప్రకారంగా పెట్టేవారు. పచ్చడి ఎప్పుడు ప్రాబ్లం రాలేదు, పచ్చడి పాడవుంది లేదు, ఏమీ లేదు. ఇలా బాగుంటుంది అన్నమాట. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.